హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో తలకాయ కూర, పల్లెటూరు స్టైల్లో తలకాయ కూర ఎలా చేస్తారో మొత్తం అన్నీ చేసి మీకు చూపిస్తాను. సరే పదండి. ఇదిగోండి, నేను 1 కేజీ తలకాయ మాంసం తెచ్చుకొని ఉంచుకున్నాను. ఇది ఒకసారి కడిగి నీట్గా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మన వంట. ఈ తలకాయ మాంసం ఒకసారి కడుక్కుంటే సరిపోతుందండి. ఒకసారి కడుక్కొని పక్కన పెట్టుకుందాం. మన తలకాయ మాంసానికి ఒక 3 టేబుల్ ఆయిల్ వేసుకున్నామండి, 3 టేబుల్ స్పూన్లు. చెక్క, లవంగ, యాలకులు, ఒక చిన్న బిర్యానీ ఆకండి, ఒక 3 పచ్చిమిర్చి అండి, అట్లాగే 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకుని ఉల్లిగడ్డలు, ఆనియన్స్ మొత్తం బాగా ఎగిపోయాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. మనం అల్లం కూడా పచ్చి వాసన పోయిందండి. ఇప్పుడు మనం తలకాయ మాంసం అనేది వేసుకుందాం. తలకాయ మాంసం ఒకసారి ఇట్లా తిప్పుకున్నామండి. ఒక 1/2 స్పూన్ పసుపు అండి, అలాగే కొంచెం కల్లుప్పు, ఇంకా కరివేపాకండి. అలాగే ఇప్పుడే ఇంకా మనం 3 కలిసేలా ఒకసారి కలుపుకుందాం. మనం ఇప్పుడు పెద్ద 2 టమాటాలు వేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఇట్లా ఆయిల్లో వేయించుకొని తర్వాత మన కారం వేసుకొని నీళ్ళు పోసుకొని ఉడికించుకున్నాం. ఆయిల్లో వేగిందండి ఇప్పుడు బాగా. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాం మనం. మన కారం వేసింది కూడా వేగిందండి. ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాం, ముక్క మునిగేంత వరకు నీళ్ళు పోసుకున్నాం. ఇప్పుడు ఇంకా ఒక అరగంట సేపు మూత పెట్టి మనం ఉడికించుకుందామండి. ఆ 20 నిమిషాలు అయిపోయిందండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ మనకి తలకాయ కూర అనేది ఉడికినట్టే. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. మనం మసాలాలు అవి వేసుకొని, ధనియాల పొడి, గరం మసాలా అవి వేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ధనియాల పొడి అండి, అలాగే చిటికెడు గరం మసాలా, కలుపుకొని ఒక 5 నిమిషాలు ఇట్లా ఉడికించుకుందాం. ఇంకా 5 నిమిషాలు ఇంకా అయిపోతుంది. కొంచెం మెంతాకు పొడి అండి, కొంచెం
ఇట్లా మెంతాకు పొడి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇంకా అయిపోయిందండి. ఇంకా 5 నిమిషాలు కూడా అయిపోయింది. ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపుకొని ఇంక దించేసుకుందాం మనం. ఇప్పుడు కొత్తిమీర ఇంకా ఇప్పుడు మన తలకాయ కూర అనేది అయిపోయిందండి. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్దాం. వేడి వేడిగా పొగలు వచ్చేస్తుందండి. ఇప్పుడే వండింది మనం. నాకు ఇష్టమైన నాన్ వెజ్లో తలకాయ కూర అంటే నాకు చాలా ఇష్టం అండి. పర్ఫెక్ట్ సెట్ అయిందండి మొత్తం అన్నీ. ఆ మసాలా కానీ ఆ ముక్క ఇది చూడండి ఎంత మెత్తగా ఉడిపోయిందో, కాలిపోతుందండి. ఇప్పుడు ముక్క పెట్టుకొని బాబా సూపర్గా ఉందండి. కొంచెం నిమ్మకాయ పిండుకొని సూపర్ ఉందండి. మనం ఏటలో తలకాయ అనేది తింటే చాలా హెల్త్కి మంచిదండి. తలకాయ మాంసం కాడికి తలకాయ తింటేనే హెల్త్కి చాలా మంచిది.